హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉగాది స్పెషల్ చూపిస్తున్నాను అందరికీ. ఫస్ట్గా ఉగాది, హ్యాపీ ఉగాది. అండ్ ఈరోజు వచ్చేసి మేము ఎలా అయితే ఉగాది పచ్చడి చేసుకున్నామో మీకు ఈ వీడియోలో చూస్తారు అందరూ. అండ్ ఇంకొకటి, మేము మాత్రం ఇలా పాట్లో చేసుకుంటాము. అందరూ చాలా డిఫరెంట్గా ఉగాది పచ్చడిని కూడా చేస్తారు. చాలామంది చాలా డిఫరెంట్ ఇంటిగ్రెంట్స్ తీసుకుంటారు. బట్ నేనైతే ఇక్కడ బెల్లము, మామిడికాయ ముక్కలు అండ్ కొబ్బరి, మళ్ళీ సోంపు, గసగసాల అండ్ వేప పువ్వు, సో ఇవి మాత్రమే మేము యూజ్ చేసి పచ్చడి చేస్తాము. ఇది లైక్ కిడ్స్కి కూడా చాలా బాగా నచ్చుతుంది. చాలామంది చాలా వెరైటీగా కూడా చేస్తారు. కొంతమంది సాల్ట్, లైక్ ఉప్పు, కారం అవి కూడా వేస్తారు. బట్ మేమైతే ఇలానే చేస్తాము ఎప్పుడు పచ్చడి అనేది. సో నెక్స్ట్ వచ్చేసి నేను పులిహోర చేశాను. ఇది వచ్చేసి మామిడికాయ పులిహోర చేసామన్నమాట మేము. సో ఫస్ట్ వచ్చేసి నూనె పోసేసి ఫస్ట్ పులిహోర కావాల్సిన అన్ని పోపు ఐటమ్స్ అన్నీ వేసేసాను. నేను పప్పులు అవన్నీ వేసాను. సో మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, ఏవేవి అయితే వేస్తున్నానో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో మా ఇంట్లో మాత్రం మేము ఈరోజు ఉగాదికి అయితే మామిడికాయ అన్నం, పచ్చడి అండ్ బొబ్బట్లు చేసుకున్నాము. సో మీరు ఏం చేశారు అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా వేడివేడి అన్నంలో మామిడికాయని ఇలా వేసేసుకొని, కొంచెం ఇంగువ వేసేసుకొని కలుపుకొని, తర్వాత ఏదైతే పోసి పెట్టుకున్నామో అవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా కలిపేసేసుకోవాలి. ఇలా వేడివేడిగా అప్పుడప్పుడే చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. నెక్స్ట్ వచ్చేసి పూర్ణం పోలేలు చేసామన్నమాట. సో నేను వచ్చేసి బెల్లము, పప్పు అండ్ కొంచెం సోంపు ఇవన్నీ మిక్స్లో వేసేసి పట్టేసుకోవాలన్నమాట. సో అప్పుడే మనకి పూర్ణం అనేది బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సో చాలామంది చాలా వెరైటీగా చేస్తారు పూర్ణంలో, బట్ నేనైతే సోంపు వేస్తాను. నెక్స్ట్ వచ్చేసి నేనైతే మైదా పిండితోని పోలేలు చేస్తాను. చాలామంది గోధుమ పిండితో చేస్తారు, బట్ నేనైతే మైదా పిండితో చేస్తాను. మైదా పిండి కూడా మనం చాలా మంచిగా మెత్తగా సాఫ్ట్గా రావాలి డచ్ అనేది. సో దాని తర్వాత నేను ఒకటి కవర్ తీసేసుకొని ఇలా నూనె వేసేసుకొని ఇట్లా పూర్ణంని ఇలా చేసేసుకొని ఇలా పెట్టుకోవాలి అనమాట. తర్వాత మీకు తెలిసిందే, నేను ఇలా దాన్ని మంచిగా కవర్ మీద ఆయిల్ రాసేసి చాలా సాఫ్ట్గా సన్నగా వచ్చేటట్టు చేసుకోవాలి. మనం పోలేలు అనేది చాలా సన్నగా ఉంటేనే ఎంతో బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి వీడియోని కూడా. మీకు ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్లో కూడా చెప్పండి. సో మీరు అలా చేసుకోవడం వల్ల నేను ఏమేమి చేస్తానో అవన్నీ మీకు వస్తుంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ టు ఎవ్రీవన్. అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కింద కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఆల్.